హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరేంటో తెలుసా? నాన్న పులి వచ్చే. అనగనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో సోమయ్య అనే పల్లెటూరు రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది, గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒకరోజు మందను తోలుకుని వెళుతూ తన కొడుకు రంగడుని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు. మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు రంగడు. ఇక్కడ అప్పుడప్పుడు ఒక పెద్ద పులి వస్తూ ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించి, ఒకవేళ పులి వస్తే గట్టిగా కేకలు వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించటంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. రంగడు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. నాన్న నాన్న పులి వచ్చింది అని పెద్దగా అరిచాడు. నిజంగా పులి వచ్చిందేమో అని సోమయ్య కూలీలతో కర్రలతోనూ పరిగెత్తుకుని వచ్చాడు. కానీ రంగడు హహహహ అని నవ్వుతూ, పులి లేదు గిలి లేదు, హాస్యానికి కేకలు వేశాను అన్నాడు. సోమయ్య కూలీలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నాన్న నాన్న పులి అని అరిచాడు. సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు. ఈసారి కూడా పెద్దగా నవ్వుతూ వెళ్ళకొళంగా అన్నాను అని చెప్పాడు రంగడు. సోమయ్య రంగడిని కోప్పడి వెళ్ళిపోయారు. మరికొద్దిసేపటికి పులి నిజంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ నాన్న నాన్న పులి అని చాలా గట్టిగా అరిచాడు. ఎంత అరిచినా సోమయ్య వాళ్ళు వినిపించుకోలేదు. ఎందుకంటే మళ్ళా హాస్యానికే రంగడు అరిచాడని లెక్క చేయలేదు. పులి మాత్రం గొర్రెపిల్లను ఒకదాన్ని మెడపట్టుకుని ఈడ్చుకుపోయింది. రంగడు ఏడుస్తూ నవ్వులాటికి అబద్ధమాడితే అపాయం ముంచుకొస్తుందని తెలుసుకున్నాడు. ఆనాటి నుంచి ఎప్పుడూ కూడా అపహాస్యం చేయడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ మానేశాడు. చూసారా పిల్లలు, చిన్నప్పుడు ఇలా అబద్ధాలు చెప్పడాలు, లేనిపోనివన్నీ పుట్టించడాలు చేస్తే నిజంగా ఆ పనులైనప్పుడు ఎవ్వరూ నమ్మరన్నమాట. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మీ ముందుకి మరొక మంచి కథతో వస్తాను.